నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దివ్యరత్న. నేను ఫెర్నాండెస్ హాస్పిటల్లో ఒక ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్ గా చేస్తున్నాను. అయితే ఈ రోజు మనం ఒక ముఖ్య విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రీనాటల్ స్క్రీనింగ్ అంటే ఏంటి అనే అంశం పైన డిస్కస్ చేద్దాం. ప్రీనాటల్ స్క్రీనింగ్ అంటే ఏంటంటే నార్మల్ గా ప్రతి తల్లిదండ్రికి కూడా బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి, ఆనందంగా ఉండాలి అనేది ఉంటుంది. అయితే బిడ్డ గర్భంలో ఉండగా ఎలా ఎదుగుదల చెందుతుంది, ఏమన్నా అవయవ లోపాలు కానీ జెనెటిక్ పరంగా జన్యుపరమైన లోపాలు కానీ ఏమన్నా ఉన్నాయా అనే సందేహం అందరికీ ఉంటుంది. సో ఈ విషయాలు మనకి తెలుసుకోవడానికి సహాయపడే టెస్ట్ ని ప్రీనాటల్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ప్రీనాటల్ స్క్రీనింగ్ టెస్ట్ యూజువల్ గా ఒక స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ప్లస్ ఒక బ్లడ్ టెస్ట్ కాంబినేషన్ లో ఉంటాయి. కామన్ గా వచ్చే జన్యుపరమైన లోపాల గురించి తెలుసుకుందాం. మన శరీర ఎదుగుదల అండ్ పనితీరుని నిర్దేశించే డిఎన్ఏ ఏదైతే ఉంటుందో అది 46 క్రోమోజోమ్స్ రూపంలో ప్యాక్డ్ గా ఉంటుంది. అంటే మనం చిన్న చిన్న పెన్ డ్రైవ్ లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకున్నట్టుగా శరీరం పనితీరుకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా 46 క్రోమోజోమ్స్ లో స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ ఫార్మేషన్ టైంలో 23 క్రోమోజోమ్స్ ఈచ్ పేరెంట్ నుంచి వస్తాయి. ఇందులో ఒకటి ఎక్కువ గానీ ఒకటి తక్కువ గానీ వస్తే వీటిని క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇందులో కామనెస్ట్ గా వచ్చేది డౌన్ సిండ్రోమ్. అంటే 21st క్రోమోజోమ్ ఒక ఎక్స్ట్రా కాపీ ఉంటుంది. దీన్ని డౌన్ సిండ్రోమ్ అంటారు. అయితే డౌన్ సిండ్రోమ్ వల్ల ఏమవుతుంది అంటే ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో ఈ మేజర్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ లో. అంటే దీనివల్ల బిడ్డకి అవయవ లోపాలు, మేజర్ అవయవ లోపాలు అంటే గుండె జబ్బులు కానీ, బ్రెయిన్ లో ఎదుగుదల లోపాలు కానీ, లేకపోతే పేగుకు సంబంధించిన లోపాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అప్ టు 40% ఏమయ్యే అవకాశాలు ఉంటాయంటే స్కాన్ అంతట్లో నార్మల్ గా ఉన్నప్పటికీ కూడా బిడ్డ పుట్టిన తర్వాత మానసిక వికలాంగులుగా మందబుద్ధితో ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకని డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లు ఎలా ఉంటాయి? స్క్రీనింగ్ టెస్ట్లు 2 విధాలుగా ఉంటాయి. ఒకటేమో మొదటి త్రైమాసికంలో చేసుకునే టెస్ట్, రెండో త్రైమాసికంలో చేసుకునే టెస్ట్. మొదటి త్రైమాసికం అంటే 11 నుంచి 14 వారాల మధ్యలో బిడ్డకు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ ప్లస్ తల్లికి ఒక బ్లడ్ టెస్ట్ రూపంలో ఉంటాయి. ఈ స్కాన్ ఫస్ట్ మొదటి త్రైమాసికంలో చేసే స్కాన్ ని న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అంటాం. న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ లో మొట్టమొదటిగా బిడ్డ అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయా అనేది గుర్తించడానికి ప్రయత్నిస్తాం. అలా లేని పక్షంలో నెక్స్ట్ మెడ వెనకాల ఫ్లూయిడ్ థిక్నెస్ ని మెజర్ చేస్తాం. దీన్ని న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటారు. అందుకే ఆ స్కాన్ కి ఆ పేరు వచ్చింది. సో న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ, మదర్ ఏజ్ అండ్ ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఈ బ్లడ్ టెస్ట్ పేరు ఎన్హాన్స్ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్. ఇవి 3 కంబైన్ చేసినప్పుడు మనకి బిడ్డకి డౌన్ సిండ్రోమ్ రిస్క్ ఎంత ఉంది అనేది చెప్పడానికి వీలవుతుంది. ఎవరైతే మొదటి త్రైమాసిక పరీక్ష మిస్ అవుతారో అంటే ఫస్ట్ 3 నెలల్లో ఏం టెస్ట్ చేయించుకోరో వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. దీన్ని రెండో త్రైమాసిక పరీక్ష అంటారు. అంటే 16 వారాల తర్వాత ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఏమి అవయవ లోపాలు లేవు అని నిర్ధారించిన తర్వాత క్వాడ్రుపుల్ టెస్ట్ అనే బ్లడ్ టెస్ట్ ఆప్షన్ ఉంటుంది. వీటి ఆధారంగా డౌన్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు స్క్రీనింగ్ ఫలితాలు ఎలా వస్తాయో మాట్లాడుకుందాం. స్క్రీనింగ్ ఫలితాలు లో రిస్క్ కానీ హై రిస్క్ కానీ వస్తాయి. లో రిస్క్ అంటే ఏంటంటే సగటు కన్నా మీ బిడ్డకి డౌన్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ చాలా తక్కువ అనే భరోసా అన్నమాట. అది హై రిస్క్ అని వస్తే సగటు కన్నా డౌన్ సిండ్రోమ్ వచ్చే అవకాశం మీ బిడ్డకి ఎక్కువ ఉంది అని అర్థం. అంతేకాని డౌన్ సిండ్రోమ్ ఖచ్చితంగా ఉంది అని కాదు. సో హై రిస్క్ వచ్చినంత మాత్రాన కంగారు పడక్కర్లేదు. వీటికి నెక్స్ట్ స్టెప్ లో కన్ఫర్మేటరీ టెస్ట్ అని ఉంటాయి, అవి చేర్చుకోవాలి. ఇప్పుడు హై రిస్క్ అని వచ్చిన ఫలితాల్లో ఏం చేయాలి? వాటికి కన్ఫర్మేటరీ టెస్ట్ ఆర్ ఇన్వేజివ్ టెస్ట్ అని ఉంటాయి. వీటిని కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్ ఆర్ ఆమ్నియోసెంటసిస్ అంటాం. అంటే మనం ఫస్ట్ ట్రైమిస్టర్ లో మొదటి త్రైమాసికంలో చేసినట్టయితే కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అంటే ప్లాసెంటా ఆర్ మావి నుంచి ముక్క పరీక్ష చేసి నిర్ధారిస్తాం. అదే 16 వీక్స్ 16 వారాలు దాటిన తర్వాత చేస్తే దాన్ని ఆమ్నియోసెంటసిస్ అంటారు. అందులో ఉమ్మనీరు పరీక్ష చేస్తాం. సో వీటి ద్వారా ఖచ్చితంగా 100% బిడ్డకి డౌన్ సిండ్రోమ్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ ఎందుకు చేయించుకోవాలి అని అడిగినట్లయితే డౌన్ సిండ్రోమ్ ఆర్ ఎనీ జన్యుపరమైన లోపానికి ట్రీట్మెంట్ అనేది ఉండదు. అందుకనే అది ఉందో లేదో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఉందని ముందుగా తెలిస్తే తల్లిదండ్రులకి మానసికంగా దాన్ని యాక్సెప్ట్ చేసి బేబీకి ఏం స్పెషల్ కేర్ ఇవ్వాలి అనేది అర్థం చేసుకొని టైం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కనుక ఇది వద్దు అనుకుంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా వద్దా అనే కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు కనుక ప్రెగ్నెంట్ అయినట్లయితే మీ ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్ ద్వారా డౌన్ సిండ్రోమ్ ఆర్ ప్రీనాటల్ స్క్రీనింగ్ కి సంబంధించిన విషయాలు
తెలుసుకోండి. వారు మీ వయసు, మీ స్కాన్ ఫైండింగ్స్ ని బట్టి మీకు సరి అయిన టెస్ట్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లాగే స్క్రీనింగ్ రిజల్ట్స్ ని మీకు అర్థం చేపించడంలో సహకరిస్తారు. ధన్యవాదాలు.